గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. జగన్ గారి మీద పిచ్చి పేర్ని నాని గారికి పీక్ లో ఉంటది, అందరికీ ఉంటది. మీ తర్వాత చెప్పే కదా నాకు అసలు పార్టీలో కొంతమంది మీద చాలా ఈర్ష్యగా ఉంటది. అసలు మనమే అనుకుంటా అసలు జగన్ ఎంత పిచ్చిగా వీళ్ళెట్ట ప్రేమిస్తారా అనిపిస్తూ ఉంటది. అట్లా ఉన్నారు ఇంకా. ఓకే, మీరు ఇంతగా పిచ్చిగా ప్రేమిస్తున్నారు కదా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకు ప్రేమించలేకపోయారు? నాకు తెలిసి ఆయన తన్ను ఎక్కువ ప్రేమించుకున్నాడు అనేది, మిగతాదంతా నటన అనేది అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, తనను తాను ఎక్కువ ప్రేమించుకున్నాడు. అంతే, తను ఎక్కువ ప్రేమించుకుని జగన్ గారి మీద ప్రేమిస్తున్నట్టుగా యాక్షన్ చేశాడు అనేది. మొత్తం మీద జనసేన పదవ ఆవిర్భావ సభ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు సార్? ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా. నాకేం సంబంధం. ఓకే, టెన్షన్ ఏం లేదు లోపల? దేని టెన్షన్ దేని కానీ ఇక్కడ పెడుతున్నారు నన్ను టార్గెట్ చేశారు, జనసందోహం ఎక్కువ వస్తుంది రానండి ఏంటండి. మా ఊరికి మార్కెటింగ్ జరుగుద్ది కదా, మా ఊరి పేరు అంతా తెలుస్తుంది కదా. ఛానల్ ఏంది, బందర్ లడ్డు వచ్చినప్పుడు బందర్ గురించి మాట్లాడుకునేవాడు. మా ఊరు తెలుగోడు ఎక్కడ ఉంటే అక్కడికల్లా టీవీ ఛానల్స్ అన్ని పంపిస్తాయి కదా, మంచిదే కదా, సంతోషం. అవును సార్, 2024లో ఎమ్మెల్యే టికెట్ మీకు కాకుండా మీ అబ్బాయి పేరుని కిట్టు గారిని అడిగారని ఒక వాదన. నేను మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే చెప్తున్నాను, నన్ను తక్కువ, నా క్యారెక్టర్ని తక్కువ చేయబాకండి దయచేసి. సార్ ఒక్కటి సార్, నేను మీ క్యారెక్టర్ని తప్పుగా నేను అడగను అంటున్నాను. మీరు అడిగింది కాదు సార్, మీరు ఇక రిటైర్డ్ కావాలనుకుంటున్నారు, టికెట్ కావాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అన్నా ఈసారికి నువ్వే ఉండాలని జగన్ గారు అన్నట్టు అసలు తీసుకెళ్ళలేదు. దీన్ని క్యారెక్టర్ తక్కువ చేసినట్టు నేను అసలు తీసుకెళ్లేదు, నేను అసలు మాట్లాడిన కూడా మాట్లాడలేదు. జగన్ గారితో తీసుకెళ్ళలేదు. జగన్ గారితో ఇంతవరకు మా అబ్బాయి పోటీ చేస్తాడు, మా అబ్బాయికి ఇవ్వు అని నేను ఉన్నాను అని మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు చాలాసార్లు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా వెస్ట్ గోదావరి ఉన్నప్పుడు, గుంటూరు ఉన్నప్పుడు, చాపర్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒంటరిగా రూమ్లో ఉన్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు రిటైర్ అవుతున్నానని చెప్తా ఉండేవాడిని. లేదు నువ్వు నేను ఒకసారి రిటైర్ అవుతాం, అట్లా కుదరదు. ఎందుకు మీకే అంత వయసు మీరిపోలేదు, ఎందుకు రిటైర్ కావాలనుకుంటున్నారు చెప్పండి? 25 ఏళ్ళు పైన రాజకీయాల కోసం నిరంతరం రాజకీయాల కోసం బతికాను. ఓ 10 ఏళ్ళన్నా నా కోసం నేను బతుకుదామని అంత స్వార్థమైందే. ఓకే, మీరు రిటైర్డ్ కావాలని మీ మనసులో ఉంది. మీ నాయకుడు, మీరు ఎంతగానో ప్రేమించే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు, లేదు నాని అన్న ఈసారి నువ్వు పోటీ చేయాల్సిందే అని ఖచ్చితంగా మిమ్మల్ని బరిలోకి దిగమంటే దిగుతారా? ఎట్టి పరిస్థితుల్లో దిగను. అయిపోయింది, ఇక పోటీ చేయడం అనేది నా జీవితంలో లేదండి. గట్టిగా చెప్పండి సార్. ప్రజల మధ్యకి వెళ్ళి ఓటు అడగటం అనేది, నేను నుంచున్నాను నాకు ఓటేయండి అనేది లేదు. ఇంకా లేదు. ఎన్నికల్లో పోటీ చేయను. ఎమ్మెల్సీగా పోతారు, పోను. రాజ్యసభ పోతారు, పోను. జగన్ కోసం ఎప్పుడు ఆయన పిలిచి నాకు ఈ పని చేయి అంటే చేస్తాను. బందరు ప్రత్యామ్నాయం ఎవరు? ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు మాకెవడు పని చేయడానికి మాకెవడ పెట్టుకోవాలనేది ప్రజలు ఇష్టం కదా. అది మీరు నేను ఎవరు మన ఈసారి అందరూ ఆలోచిస్తున్నారు అనమాట. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ జరగనుంది. నెక్స్ట్ జనసేన టీడీపీ పొత్తు ఓకే అయితే మరి పేర్ని నాని గారికి కావచ్చు, కిట్టు గారు పోటీ ఎవరు అవుతారు? అప్పుడు కొల్లు రవీంద్ర గారు అవుతారా, లేదంటే బండ్రెడ్డి రామకృష్ణ గారు అవుతారా? అంటే జనసేన అభ్యర్థి అవుతాడా, టీడీపీ అభ్యర్థి అవుతాడా? ఎవరైతే వీళ్ళకు పోటీ గట్టిగా ఉంటుందనేది బయట అప్పుడే చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి. చంద్రబాబు పోటీ చేయనంటున్నారు. చంద్రబాబు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు. చంద్రబాబు నాయుడే చెప్పగలరు. ఎందుకంటే జనసేనకి ఎన్ని బీఫారాలు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, జనసేన తరపున ఎవరిని పోటీ పెట్టాలో కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తాడు. కాబట్టి చంద్రబాబు చెప్పగలరు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పలేరు. అంటే బందర్లో జనసేన అభ్యర్థి ఉంటాడా అనేది మీకు ఏమైనా? అసలు బందర్ కాదు, 175లో ఎన్ని మనం పవన్ కళ్యాణ్ని పెట్టాలి, అందులో ఒకవేళ క్యాండిడేట్ని కూడా ఎవరిని పెట్టాలి, మన నుంచి టీడీపీ నుంచి పెట్టాలా అనేది కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి బందర్ టార్గెట్ కదా, ఏరి కోరి బందర్ తీసుకుంటారేమో. తీసుకొని తప్పే ఉంది, నేను తీసుకోవటం ఉండదు, ఇవ్వటమే అని చెప్తున్నాను. ఒకవేళ బందర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఢీ కొట్టడానికి మీరు మళ్ళా ఇచ్చిన మాట వెనక్కి తీసుకుని బరిలో ఉంటారా? అదే నన్ను నా వ్యక్తిత్వాన్ని బలహీనంగా చేయబాగండి, చూపించే ప్రయత్నం కూడా చేయబాగండి. పవన్ కళ్యాణ్ గారిని ఢీ కొట్టాలంటే ఆ స్థాయి నాయకుడు ఉండాలి సార్. ఆ స్థాయి నాయకుడు అంటే పేర్ని నాని గారు, మీరు లేకపోతే సార్ వేరే ఫేస్ కనిపించట్లేదు ఇంతవరకు. లేదు సార్, పేర్ని నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజే పవన్ కళ్యాణ్కి ఎదురుగా నిలబడుతుంది. దాంట్లో XYZ అనేది పెద్ద, అది పేర్ని నాని అయినా ఇంకెవరైనా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్నే ఆయన కటౌట్ని పెట్టుకునే ఫైట్ చేయడం అవుతుంది తప్పితే మేము విడిగా ఏముండదు. మొన్న భీమవరంలో జరిగిన, గాజువాకలో జరిగిన జగన్మోహన్ రెడ్డి కటౌటే ఫైట్ చేసింది. ఆ కటౌట్ పెట్టుకునే కింద కార్యకర్త ఒకటి ఫైట్ చేశాడు. దానికి జగన్ కటౌటే ఎలక్షన్లో, అంతేగాని
పేరుని నాని గంధిసీన లేకపోతే నాగిరెడ్డి ఇవన్నీ ఏమి ఉండవు. నాకు ఒకటి అర్థం కాలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజికము, మీరంతా కూడా కాపు సామాజిక వాళ్ళు చాలా మంది ఉన్నారు వైసీపీలో. ఓకే, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసేది ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలనే, వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ గేమ్ ఏంటి, కాపు వర్సెస్ కాపు అన్నట్లుగానే పోతుంటుంది అసలుకి పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని ఉద్ధరిస్తాకు వచ్చాడనా మీ ఉద్దేశం? అని కాపులు అనుకుంటున్నారా? నేను కాపులు అనుకుంటున్నాను. ఎవరు అనుకోవట్లా, మీరు అనుకుంటున్నారా? తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా మంది కాపులు మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు. ఆయన ఉద్ధరించే అట్ట అనుకుంటే మరి బండి సంజయ్ని అక్కడ లేపాలి కదా ఓకే, పవన్ కళ్యాణ్. ఓకే. అక్కడ ఎలం దొరగారిని ఎందుకు లేపుతున్నాడు? ఎలం దొరగారికి ఓటేయమంటాడు, దొరగారికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేయడు? బండి సంజయ్కి అనుకూలంగా పనిచేయాలి కదా, అందులో ఎలయన్స్ కదా, కలిపి బంధం ఉంది కదా. బంధం ఉన్నా కూడా మరి ఇంకో అక్కడ సీఎం అభ్యర్థి ఉన్నాడు, అతన్ని ఎందుకు సపోర్ట్ చేయడు? ఆయనైతే ఆయన అవసరాల కోసం, ఆయన రాజకీయాల కోసం ఏమైనా అది చేస్తాడు, అంతే కదా మీరు చెప్పేది. బందర్లో కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతం సార్, ఎంత కూడా బందర్లో కాపులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ జనసేన సభ తర్వాత వాళ్ళు ఇంకా పొత్తు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలా సభ పెట్టారు కాబట్టి ఆయన స్పీచ్ ఏదైనా కొంత కాపులు ఆయన వైపు మళ్ళీ కాపులు కమ్మ ఇద్దరు కలిసి ఇక్కడ పోలరైజ్ అయితే వైసీపీ అభ్యర్థి తట్టుకోగలరా? అది జగన్మోహన్ రెడ్డి అని రేపు జరగబోయేది ఎలక్షను కమ్మ కాప ఇంకోళ్ళ కాదు సార్, స్థితిమంతులకి డబ్బు లేని వాళ్ళకి మధ్య జరిగేటువంటి పోరాటం రేపు. ఎవరు స్థితిమంతులు, ఎవరు డబ్బు లేని వారు సార్? అసలు కులాలతో సంబంధం లేదు. డబ్బు స్థితిమంతులు ఎవరు, డబ్బు లేని వారు ఎవరు? బాగా విపరీతమైన డబ్బులతో తొలతూగేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళకి మధ్య పోరాటం జరుగుద్ది. అంటే ఇప్పుడు అధికారంలో మీరున్నారు కాబట్టి మీ పార్టీలోనే ఎక్కువ డబ్బులు ఉంటాయి, వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాపం ఇప్పుడు పేదలు అయిపోయినారు వాళ్ళందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారికి సినిమా తీస్తేనే డబ్బులు, లేకపోతే డబ్బులు ఉండవు. అది పేద పార్టీనే జనసేన పార్టీ. మరి ఏంటప్పుడు ధనవంతులు మీరే కదా, బలవంతులకి బలహీనులకి పోటీనా? ఎంపటి తిరిగే మనుషులు ఎక్కడాక 8 గారులే పెట్టినాడు పేదోడు, డబ్బులు లేవు. ఇవన్నీ 8 ఏళ్లలో 6 సినిమాలు తీశాను అని చెప్పన్నాడు. 6 సినిమాలకి 6 ఐదులు ఎంత సార్? 300 కోట్లు, 300 కోట్లు, 50 300 కోట్లు. మీకు 300 కోట్లు, ఆయన ఏదో చిన్న పేదవాళ్ళకి కనబడ్డాడు. మీకు నాకు 300 కోట్లు కాదు, 3 కోట్లు అన్నా కింద పడిపోతాను సార్ నేను. అలాగే డబ్బులేనా సరే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని ఆయన సమాజంలో ప్రజలు ఊహించినటువంటి మార్పు తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించింది విద్య, తర్వాత వైద్యం, మూడోది వ్యవసాయం. విద్య పట్ల అసలు ఎంత తీసుకున్నాడో. కేజ్రీవాల్ గారు 800 స్కూల్స్ని మార్పు చేసి చూపిస్తే భారతదేశం అంతా కూడా అబ్బురంగా చూసింది. ఇవాళ 46,000 పాఠశాలల్ని 46,000 పాఠశాలల్ని మార్చి చూపిస్తున్నాడు. మొత్తం విద్యలో నాణ్యతను తీసుకొస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పేద మధ్యతరగతి పిల్లల్ని, ఏ కులమైనా సరే పేద మధ్యతరగతి పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మన్యూన్యతాభావం లేకుండా, అరే మా పక్కింటి ఆయన బాగా డాబాలో ఉండే అతను ఇంట్లోంచి కారులో వెళ్తున్నాడు, వాళ్ళ నాన్న మోటార్ సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు, టిప్ టాప్గా బూట్లు, సాక్సు, టై, యూనిఫాము, బ్యాడ్జీ, వెనక బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాడు. నేను చిరిగిపోయిన బట్టలు, చెప్పులు లేకుండా, యూనిఫామ్ లేకుండా, పుస్తకాలు లేక అనేటువంటి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేప్పుడే పక్కింట్లో డబ్బున్న పిల్లవాడిని చూసి మానసికంగా కుంగిపోయి బడికి వెళ్ళే పరిస్థితి లేకుండా, టిప్ టాప్గా ఇంటికాడ నుంచి మంచి యూనిఫామ్తో వెనక బ్యాగ్ వేసుకుని స్టైల్గా స్కూల్కి వచ్చారంటే ఆత్మస్థైర్యాన్ని పెంచడం, అంటే మానసికంగా బలంగా తయారు చేయటం పిల్లల్ని. వాళ్ళతో పాటు నేను కూడా అదే పోటీకి వెళ్తున్నానని స్కూల్కి వెళ్ళిన తర్వాత బల్ల మీద కూర్చోవటం, నేల మీద కూర్చునే పరిస్థితి లేకుండా, చెట్టు కింద కూర్చునే పరిస్థితి లేకుండా బల్ల మీద కూర్చుని కాస్ట్లీ బ్లాక్ బోర్డు మీద, అది గ్రీన్ బోర్డు మీద టీచర్ పాఠం చెప్తుంటే, వీడియో క్లాసుల్లో పాఠం చెప్తుంటే చూడటం, ఇంగ్లీష్లో మాట్లాడే నైపుణ్యాన్ని పెంచుకోవటం. ఈ మార్పు ఎంత మార్పు 46,000 స్కూళ్ళల్లో. ఈ మార్పు మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నారా? సార్ గెలుపా ఓటమి తీసేయండి, సమాజంలో మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా లేదా, చిత్తశుద్ధితో చేస్తున్నాడా లేదా? అల్టిమేట్గా గెలిస్తే, ప్రజలు నచ్చితే గెలిపిస్తారు, ఇబ్బంది ఏముంది, ఆగుతారా? వైద్యం సుస్థి చేస్తే నరకం చూడటం, ఆర్థికంగా పతనం అవటం, ఆ స్థితి నుంచి వైద్య సౌకర్యాలు పెంచడం, డాక్టర్ల మెడికల్ కాలేజ్ 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి డాక్టర్ల సీట్లు పెంచడం ద్వారా, తద్వారా సమాజానికి డాక్టర్ల సౌలభ్యాన్ని పెంచడం, నిష్ణాతులైనటువంటి డాక్టర్లని సమాజానికి అందించే కార్యక్రమం ఎక్కడ జరిగింది? 40,000 మంది వైద్య వృత్తిలో పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని నియమించడం, 1,25,000 మంది సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులను నియామకం చేయటం. ఇది కాదా సమాజంలో మార్పు? కాదా ఇది తీసుకొచ్చి? వ్యవసాయం పట్ల
విత్తనం దగ్గర నుంచి సప్లై చేసి, అలాగే ధాన్యాన్ని పండించిన పంటని కొనుగోలు చేయటం గిట్టుబాటు ధరకి, ఇవన్నీ వ్యవసాయం కోసం అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు. సమాజానికి ఇటువంటి వాడు కాకుండా ఎందుకు వదులుకుంటారు? సమాజానికి ఏమీ చేయలేదనే కదా నారా లోకేష్ గారు యువగలం పేరిట పాదయాత్ర చేపట్టారు. చూస్తున్నాం కదా, బాతు నడక వేసుకుని ఇటొక కాలు అటొక కాలు వేసుకుంటారు. పాదయాత్ర చేస్తున్నాడు కదా సార్. నడక ఏదో ఒకట్లేండి పాపం, నడకను కూడా మీరు తప్పుపడితే ఎలా? మీరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు నడిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు నడిచాడు, కాబట్టి నేను కూడా నడుద్దామని పులిని చూసి నక్క బాతలు పెట్టుకున్నట్టుగా నడిచినోడు పోతాడు ముఖ్యమంత్రి అవడం. నడిచినోడు నడిచినంత మాత్రాన చంద్రబాబు నాయుడు జీవితంలో ఒకటి సాయం లేకుండా పలానా చోట గెలిచాడని చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ బీజేపీ మోడీ సాయం లేకుండా మనం గెలిచాడా? చెప్పండి దమ్ముగా. రేపు మళ్ళీ ఎందుకు సాయం కావాలంటున్నాడు, మళ్ళీ ఎందుకు పొత్తులు అంటున్నాడు, అందరూ రండి నాతో అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని కొట్టాకి అందరూ కావాలి నీకు. ప్రజలకి ఏమన్నా 14 నుంచి 19 దాకా 5 ఏళ్ళు ఏమైనా చేసి ఉంటే, మీరెందుకు భయపడతారు? 14 నుంచి 19 కలవకుండా చేయడానికి ఏం లేదు. మీరు చాలా తెలివిగా ఏమీ లేదు. రెండు పార్టీలు కలిస్తే మీకు ఎక్కడ ఇబ్బంది అనేసి కలిసి రెండు అంటున్నాం కదా, ఎన్నిసార్లు చెప్పాం మీకు అది రిజిస్టర్ అవట్లేదా? కలిసి 170 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము ఉందా? ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు? ఇద్దరిని కలవకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. రాజకీయంగా మాకు ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు, మమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎంత బలహీనులు. వీళ్ళందరూ ఎలా శత్రువులందరూ కూడా తోడేళ్ల మాదిరిగా ఎలా కలిసి గుంపులుగా వచ్చి దొంగ దెబ్బ తీయటానికి ప్రయత్నం చేస్తున్నారో, తప్పుడు మాటలు చెప్తున్నారో, ప్రజల్లోకి చెడు మాటలని అసత్యాలను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారో అది విశదీకరించి ప్రజలకి విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మాది కాబట్టి చెప్తున్నాం. అంటే టీడీపీకి జనసేన దగ్గర అవుతుందని తెలిసిన ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి మరి మంతనాలు చేస్తున్నట్టు అమిత్ షాతో, మోడీతో పవన్ కళ్యాణ్ కట్టడి చేయండి, టీడీపీతో కలవకుండా చేయండి. ఎలాగో మీరు కేంద్రంలో వాళ్ళకి కొంత పాజిటివ్గా ఉంటారు, మీరు కేంద్రంలో రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్లో మొత్తం మీరు పవన్ కళ్యాణ్ గారు కాస్త వస్తున్నారని తెలియగానే ఆడ పోయి మీరు కొర్రీలు వేస్తున్నారంట, కొద్దిగా నిలవరించండి, పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికి లాగండి, ఇద్దరు కలిసి మాకు ఇబ్బంది అనేది ఒక భయాందోళన స్టార్ట్ అయింది మీకు అంటున్నారు. పవన్ కళ్యాణ్ జుట్టు మోడీ గారి చేతిలో ఉన్న అమిత్ షా చేతిలో ఉందనే మీ ఉద్దేశం అని అనుకుంటున్నారు అందరూ కూడా. మీ ఉద్దేశం కూడా అదే పొత్తుల్లో ఉన్నారు కాబట్టి మీరు అన్నారు కదా, మేము వెళ్ళి అక్కడ చెప్తున్నామని. అంటే మీ ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ జుట్టు బలహీనతలో అతను లేదా అతను కీలుబొమ్మ కింద మోడీ గారి దగ్గర అమిత్ షా దగ్గర ఉన్నాడనే మీ ఉద్దేశం. మీరు ఏ విధంగా అనువదించుకోవచ్చు. నేను మీరే అన్నారు, మీరేమన్నారు, వాళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అనేటువంటి విషయం బయటికి రాగానే మీరు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, మోడీకి చెప్తున్నారు, అమిత్ షాకి చెప్తున్నారు, అక్కడి నుంచి 4 బెత్తం పెట్టి 4 బాధిస్తున్నారు, మళ్ళీ విడిపోతున్నారు అని చెప్పి మీరు చెప్తున్నారా? నేను చెప్పానా? అనువదించుకొని మాట్లాడడంలో పేరు నాని గారికి ఎవరు సరిపోరు. ఏమంటే మీరే అంటారు, పొత్తుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక విషయం మంచిగా చెప్పు, ఏదో ఒకటి చెప్పు, కొద్దిగా పవన్ కళ్యాణ్ గారిని వెనక్కి లాక్కోండి, మీ వైపు ఎందుకు వెళ్తావు, మేము ముఖ్యమంత్రి భయం కదా ఎవరంటే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి టీడీపీ అయితే కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు నడుస్తారేమో. ఎందుకంటే ఇప్పటికే మీ పార్టీలోనే ఉన్న ఎమ్మెల్యే కిలార్ రోషయ్య గారు పవన్ కళ్యాణ్ వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన జన్మదినాన్ని కూడా ఆయన పెద్ద ఎత్తున జాతరలా చేశారు కదా. ఇక వంగవీటి రాధా గారు కూడా సిద్ధంగా ఉన్నారట జనసేనలోకి పోయడానికి. ఇలా కాపులు ఒక్కొక్కరు ఎప్పటికీ ఉత్తరాంధ్రలో లేదా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న కాపులంతా కూడా జై పవన్ కళ్యాణ్ అంటున్నారంట. ఈ ఒక భయం అనేది స్టార్ట్ అయింది మీలో అని అంటున్నారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు. కిలార్ రోషయ్య గారు ఎక్కడ ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏం చేశారన్నారు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకి రోషయ్య గారిని పిలిచారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? రోషయ్య గారే చేయించారనేది కదా మీరే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా చేసేది పుట్టినరోజులు. ఫ్యాన్స్ చేసే పుట్టినరోజుకి జగన్మోహన్ రెడ్డి గారు మనిషిని ఒకరిని అక్కడ గెస్ట్గా పిలిచారంటే దాని అర్థం ఏంటి? పవన్ సినిమా చూస్తాం కానీ మేము ఓటు మాత్రం జగన్కే వేస్తామని చెప్తాకే కదా వాళ్ళు చెప్పింది. అదే కదా మెసేజ్. లేదు సార్, మీరు కిలార్ రోషయ్య గారు ఈ రోజుకి గడప గడప తిరుగుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉచ్చుకుని బ్యాడ్జి పెట్టుకుని, అమ్మ మీకు జగన్ గారు పంపించిన అందినయా లేవా, ఏమైనా ఉందా, కష్టం ఉందా, ఏమన్నా మీకు ఏమైనా పొరపాటు జరిగిందా, సరిదిద్దుతాం ఏమైనా ఉందా అని ఇంటింటికి వెళ్తున్నాడు. కిలార్ రోషయ్య గారు 2024లో మా పార్టీ అభ్యర్థిగానే ఉంటాడు, ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా మా పార్టీలోనే ఉంటాడని గట్టిగా చెప్పగలరా సార్ మీరు? నేను అభ్యర్థిగా ఉంటాడు లేడని నా సీటుకి నేను చెప్పలేనప్పుడు మా పార్టీలోనే ఉంటాడు, సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పార్టీలోనే ఉంటాడు అని గట్టిగా చెప్పగలరా? 100% ఉంటాడు. కిలార్ రోషయ్య గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వాళ్ళేం పదవుల కోసం కాదు,
మర్యాద కోసం వచ్చారు ఈ పార్టీలోకి. నాయకుడు అనేవాడు మర్యాద ఇవ్వాలి ఎవరికైనా సరే. ఆ మర్యాద జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు పెద్ద ఆయన వదిలిపెట్టారు. అల్లుడు ఇద్దరు రోషయ్య గారు సార్ వాళ్ళు మర్యాద కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మర్యాద ఇవ్వటంలో కింద వాళ్ళకి, తను ఫాలో అయ్యే వాళ్ళకి, తన నాయకత్వాన్ని మోస్తున్న వాళ్ళకి మర్యాద ఇవ్వటంలో మొనగాడి జగన్మోహన్ రెడ్డి గారు.